వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలలో స్టాఫ్ నర్సు పోస్టులకి ఆయా జిల్లాలలో నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో అదేవిధంగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి చాలా మటుకు కొన్ని జిల్లాలలో అయితే ఆల్రెడీ రిలీజ్ అయినాయి, మన వీడియోస్ కూడా చేసి పెట్టినాము. సో బట్ ఇప్పుడు అదేవిధంగా మరొక 5 నోటిఫికేషన్లు అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది 5 జిల్లాల నుంచి. సో నేను మొత్తం A to Z అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే మనకు ప్రతి జిల్లా నుండి ఏముంటుంది అని అంటే, సో మనకి పోస్టుల సంఖ్యలో తేడా ఉంటుంది అండ్ అలాగే అప్లికేషన్ తేదీ ఒకటి చేంజ్ అవుతుంది అనమాట. అంతకుమించి ఇంకేముండదు, మొత్తం కూడా A to Z యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉంటుంది. అంటే సెలెక్షన్ ప్రాసెస్ కానీ, మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ విధానం కానీ, అండ్ అలాగే వాటికి సంబంధించినటువంటి అంటే అక్కడ ఖాళీలలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రతి జిల్లా నుంచి ఒకే విధంగా ఉంటుంది. బట్ కాకపోతే ఆ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీలలో తేడా ఉంటుంది, మార్పు ఉంటుంది. అండ్ అలాగే అప్లికేషన్ చివరి తేదీలో మార్పు ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే, ఒక జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నేను తెలియజేస్తా. సో మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అంటే మిగతా 4 జిల్లాలు ఉన్నాయి కదా, ఆ 4 జిల్లాలలో నేను ఏం చేస్తాను అంటే కేవలం పోస్టుల వివరాలు తెలియజేస్తా. అండ్ అలాగే అప్లికేషన్ చివరి తేదీ ఎప్పుడుంది, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, ఇవి తెలియజేస్తా. మిగతావన్నీ కూడా ఒక జిల్లాను నేను ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చెప్తాను. సో అన్ని జిల్లాలకు అదే వర్తిస్తుంది అన్నమాట. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. మధ్యలో మీరు స్కిప్ చేసి చూసి మళ్ళీ కామెంట్లు చేయడము నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్తాను, కానీ మీరు స్కిప్ చేసి మీరు కామెంట్లు చేయొద్దు అనమాట. సో చాలామంది అదే విధంగా అయితే చేస్తున్నారు. కాబట్టి వీడియోని మొత్తం చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ రూపంలో అయితే మీరు అడగండి, లేదంటే కాల్ ఫర్ మీ యాప్ నుంచి నాకు కాల్ చేసి నేరుగా నాతో అయితే మాట్లాడవచ్చు అనమాట. చాలామంది అయితే కాల్స్ చేస్తూ ఉన్నారు వీడియోని పూర్తిగా చూడకుండా స్కిప్ చేస్తూ. సో కాబట్టి స్కిప్ చేయకుండా ఫస్ట్ ఈ వీడియోని అయితే చూడండి. చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అడగండి. ఓకే రైట్, ఇక వీడియోలోకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి ఇది మనకు 31 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకి స్టాఫ్ నర్సు కానీ వివిధ రకాలైనటువంటి ఉద్యోగాల ఖాళీలకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి ఇకపోతే మెయిన్గా మన వాళ్ళు చాలామంది కూడా స్టాఫ్ నర్స్ కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి సో స్టాఫ్ నర్స్కి వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇందులో GNM లేదా BSc నర్సింగ్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే దాంతోపాటు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీరు రిజిస్టర్ అయి ఉండాలి. అంటే మీ యొక్క రిజిస్టర్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. ఇక చాలామంది దగ్గర అయితే ఉంటుంది కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏమి కాదు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏజ్ విషయానికి వచ్చినట్టయితే. సో ఇక్కడ చూడొచ్చు మనకి 18 నుంచి 46 సంవత్సరాలు, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉందన్నమాట నోటిఫికేషన్. ఒక జిల్లాలో అయితే 44 ఇయర్స్ ఇచ్చారు, మరొక జిల్లాలో అయితే 45 ఇయర్స్, ఈ జిల్లాలో వచ్చేసి మనకి 46 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ SC ST అండ్ EWS BC వాళ్ళు వచ్చేసి ఒక 5 సంవత్సరాలు అయితే పొడిగించుకోవచ్చు. 46 ప్లస్ ఒక 5 51 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళకి 10 సంవత్సరాలు, NCC కోటా కింద చేసుకుంటే 3 సంవత్సరాలు అయితే అదనంగా మీరు యాడ్ చేసుకొని ఉన్నవాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇకపోతే ఇక్కడ చూడవచ్చు మనకి జోన్ 4 కింద అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం అండ్ అలాగే మహబూబాబాద్, వరంగల్ అనమాట. ఈ 5 జిల్లాల వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ 5 జిల్లాలతో పాటు ఈ 5 జిల్లాలు లోకల్ కింద తీసుకుంటారు. సో లోకల్ కింద 95% వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పోస్టులను అయితే ఫిలప్ చేస్తారు. మరొక 5% వేరే జిల్లా వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. బట్ కాకపోతే ఏంటంటే, సో ఎవరి జిల్లాలో ప్రతి జిల్లాలో ఈ పోస్టులు పడుతున్నాయి కాబట్టి మీరు పక్క జిల్లాలో మీరు అప్లికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. మీ జిల్లాలో మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు సర్టిఫికేట్స్ అనమాట. అంటే హౌ టు అప్లై అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి జిల్లా నుంచి ప్రతి జిల్లాకి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ మీరు తీసుకెళ్ళి
అంటే ఫిలప్ చేసి ఆ ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ వెనకాల ఇక్కడ ఉన్నటువంటి అన్ని సర్టిఫికేట్లు అయితే మీరు పెట్టాలి. అవి నేను మరొకసారి అయితే నేను తెలియజేస్తా. ప్రతి వీడియోలో అయితే నేను తెలియజేస్తున్నా. అయినా సరే మరొకసారి అయితే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తా. ఈ యొక్క అప్లికేషన్ ఫాము మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. ఆ గ్రూప్లోకి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి సపరేట్గా అయితే పెట్టడం జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క ఫామ్ని అయితే ఫిలప్ చేయండి. ఏ విధంగా ఫిలప్ చేయాలో కూడా మరొకసారి అయితే నేను వివరిస్తా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకి తెలియజేయాలి కాబట్టి. అండ్ అలాగే ఆ ఫామ్ వెనకాల ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్స్ ఏంటి అని అంటే ఇంతకుముందు వీడియోలో చూసిన వాళ్ళైతే ఓకే, చూడని వాళ్ళు ఎవరైనా అయితే మరొకసారి అయితే చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎస్ఎస్సి మెమో పెట్టాలి, 10th క్లాస్ మెమో పెట్టాలి. అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ పెట్టాలి. బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం ఏది పాస్ అయితే అదైతే మీరు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఇకపోతే మీరు మార్క్స్ మెమోస్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు టీఎస్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇక లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేటు అండ్ అలాగే ఈడబ్ల్యూసి కేటగిరీ కింద ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళు ఆ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక ఎక్సర్విస్మెన్ సర్టిఫికేటు, ఎన్సీసీ కేటగిరీ కింద పెట్టుకుంటే ఎన్సీసీ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వచ్చేసి వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్, లేటెస్ట్ సదరం సర్టిఫికేట్స్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ జిల్లా వాళ్ళు ఏం చేశారంటే వేరే జిల్లా వాళ్ళైతే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బోనఫైడ్స్ అయితే అడగడం జరిగింది. వీళ్ళైతే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే బోనఫైడ్స్ అయితే అడగడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఫోటోగ్రాఫ్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్కి అయితే అతికించాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు మొత్తం అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాలైతే ఒక జిరాక్స్ షీట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇకపోతే మనకి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ జిల్లా వాళ్ళు వచ్చేసి మీరు 500 రూపాయలు అయితే డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది. వేరే జిల్లా వాళ్ళైతే ఒక జిల్లా వాళ్ళు 200 పెట్టారు, ఒక జిల్లా వాళ్ళు అసలు పూర్తిగా అమౌంటే పెట్టలేదు, ఒక జిల్లా వాళ్ళు 300 కూడా పే చేయాల్సి డీడీ కట్టాలని చెప్పేసి పెట్టిండ్రు. ఈ జిల్లా వాళ్ళు అయితే మనకు 500 రూపాయలు అయితే పెట్టారు డీడీ పే చేయమని చెప్పేసి. సో డీడీ వచ్చేసి మనకి ఏ పేరు మీద తీయాలి అని అంటే ఇక్కడ చూడొచ్చు, డిఎం అండ్ హెచ్ఓ హన్మకొండ పేరు మీద అయితే మీరు డీడీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ చివరి తేదీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటిది. ఇక వీళ్ళు వచ్చేసి మార్చి 3, 2024 వరకు సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ప్రతి జిల్లాలో ఇదే విధంగా ఉంటుంది. బట్ కాకపోతే ఈ యొక్క డేట్ ఒక్కటి చేంజ్ ఉంటుంది అనమాట. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే మీ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్, మీ యొక్క అప్లికేషన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మీకు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిమ్మల్ని ఏం పిలవరో వాళ్ళే చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషను. సో అది వచ్చేసి మనకి 4 తారీఖు నుంచి 7 తారీఖు మధ్యలో అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ని వారు పరిశీలిస్తారు. పరిశీలించి ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో వాటి యొక్క లిస్ట్ని అయితే మీరు మెరిట్ లిస్ట్ని అయితే మార్చి 8 తారీఖున మీ యొక్క కలెక్టరేట్లో అంటే హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో అయితే ఒక గోడకు అతికించడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఏమైనా అబ్జెక్షన్ చేసుకోవాలి అని అనుకుంటే 9 తారీఖు రోజున మీరు ఏమైనా అబ్జెక్షన్ చేయాలంటే మీకంటే తక్కువ వచ్చిన మార్కులని అక్కడ బోర్డు పైన మెరిట్ లిస్ట్లో చూపించారు అని అనుకుంటే మీరు అక్కడ అబ్జెక్షన్ చేసుకోవచ్చు. అబ్జెక్షన్ చేసిన తర్వాత మీ అబ్జెక్షన్ వాళ్ళు స్వీకరించిన తర్వాత అందులో నిజం ఉంటే దాన్ని మాడిఫై చేసి మళ్ళీ దాన్ని ఫైనల్ లిస్టు 10 తారీఖు రోజు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ 10 తారీఖు రోజు ఫైనల్ లిస్ట్గా ఈ 10 తారీఖు ఎవరైతే లిస్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా 11 తారీఖు రోజు కౌన్సిలింగ్ ఉండి డైరెక్ట్ జాబ్లోకి అయితే తీసుకుంటారు. గుర్తుపెట్టుకొని జాబ్లోకి తీసుకునే కంటే ముందు టోటల్గా ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ అయితే వాళ్ళు తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక చూసుకున్నట్టయితే సో ప్రతి జిల్లాకు కూడా ఇదే విధంగా ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ని మీకు ఎగ్జాంపుల్గా అయితే చెప్తాను. సో ప్రతి జిల్లాకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇదే విధంగా ఉంటుంది. సో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హన్మకొండ డిస్టిక్ అని ఉంది కదా, ఈ డిస్టిక్ చేంజ్ అయితే అవుతుందన్నమాట. ఈ డిస్టిక్ నేమ్ ఒక్కటి చేంజ్ అవుతుంది. సో మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మీరు ఏ యొక్క పోస్ట్కి అయితే మీరు అప్లికేషన్ చేసుకుంటారో అదైతే ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. మాన్యువల్గా పెన్నుతో మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ మీ యొక్క డిస్టిక్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది, ఏ డిస్టిక్లో మీరు అప్లై చేసుకుంటారు అనేది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ మీ ఫోటోని అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పేరు అండ్ అలాగే మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు అండ్ అలాగే మీ హస్బెండ్ ఉంటే ఒకవేళ మ్యారేజ్ అయితే హస్బెండ్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మొత్తం కూడా మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆధారంగా అందులో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరు ఫిలప్ చేయండి ఫామ్ని. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి ఇక సోషల్ స్టాటస్ అనమాట. అంటే మీ యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉందో మీ యొక్క కేటగిరీ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, అంటే టిక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే ఎస్ అయితే ఎస్, లేదంటే నో అయితే నో పెట్టండి. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా వచ్చేసి మీ యొక్క
ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే పెట్టండి. ఈ విధంగా మొత్తం అయితే మీ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ అలాగే ఎక్కడ చదివారని అయితే మీరు మొత్తం అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు జిఎన్ఎంఆ లేదంటే బీఎస్సీ నర్సింగ్ ఎందులో పాస్ అయితే అది ఇక్కడైతే మీరు క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాస్ అండ్ ఏ కాలేజీ ఏ యూనివర్సిటీలో మీరు పాస్ అయ్యారో అదైతే ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ టోటల్ మార్క్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అంటే రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి మీ యొక్క అడ్రస్ అయితే మీరు ఇక్కడ మొత్తం అయితే రాయాల్సి ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్. ఇంకపోతే మన క్లాస్ వచ్చేసి డిక్లరేషన్ అయితే ఉంది. ఇక్కడ మీ పేరు, ఇక్కడ సన్ ఆఫ్ వచ్చేసి రాసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే రాయాలన్నమాట. సో డిక్లరేషన్ ఇది నేనే రాస్తున్నాను, నా సొంతంగానే మొత్తం నేను కూడా క్వాలిఫై అన్నట్టుగా డిక్లరేషన్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు లాస్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో అక్నాలజ్మెంట్ అయితే ఉంటుంది. అంటే ఈ అక్నాలజ్మెంట్ ఫామ్లో మీకు ఇక్కడ టిక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎస్ఎస్ మెమో పెట్టారా, లేకపోతే 10th క్లాస్ మెమో పెట్టారా, అండ్ అలాగే బోనఫైడ్స్ పెట్టారా, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్ పెట్టారా, లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ పెట్టారా, ఇవన్నీ కూడా మీకు మొత్తం అయితే ఈ విధంగా అయితే టిక్ చేస్తారనమాట. ఇంకా అలాగే లాస్ట్ వన్ వచ్చేసి 500 రూపీస్ డిమాండ్ డీడీ తీసారా, డిఎం అండ్ హెచ్ఓ హన్మకొండ పేరు మీద అనేది అయితే మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నుంచి ఇక్కడ సైన్ చేసి మీకైతే ఈ యొక్క అక్నాలజ్మెంట్ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ చెక్ లిస్ట్ అన్నమాట. సో ఈ విధంగా ప్రతి జిల్లా నుంచి ఇదే విధంగా ఒక అప్లికేషన్ ఫామ్ వెనకాల ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో ఇదే విధంగా ప్రతి ఒక్క జిల్లా నుంచి అయితే నడుస్తూ ఉంటుంది. కాబట్టి సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే మిగతా 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఆ జిల్లా పేరు, ఆ యొక్క అప్లికేషన్ చివరి తేదీ ఎప్పుడు, ఆ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పోస్టుల సంఖ్య ఎంత అనేది నేను తెలియజేస్తా. సో కాబట్టి ప్రతి జిల్లాకు ఇప్పుడు చెప్పినటువంటి వివరాలు, సెలెక్షన్ మెథడ్స్ కానీ ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయన్నమాట. సో సెలెక్షన్ మెథడ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుంది అని అంటే సో మొత్తం వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్ వాళ్ళు ఆ 100 మార్కులు ఏం చేస్తారంటే సో ఇక్కడ చూడండి 90 మార్కులు వచ్చేసి మనకి మీకు వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగా, అంటే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. మెరిట్ లిస్ట్ అంటే ఏంటి అంటే సో మీకు వచ్చినటువంటి జిఎన్ఎం అయితే జిఎన్ఎం లేదంటే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకు 90లో ఎన్ని మార్కులు వేయాలనేది వాళ్ళు మార్క్స్ వేస్తారు. సో ఈ 10 మార్కులు వచ్చేసి మిగతా 10 మార్కులు మీ ఏజ్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఉంటాయి, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి తక్కువ మార్క్స్ ఉంటాయి అనమాట. ఇంతే సింపుల్గా. సో ఈ మార్క్స్ని మీకు ఈ మార్క్స్ ఆధారంగానే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ప్రతి జిల్లా నుంచి ఇదే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయితే కాకండి. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అయినా నాకు కింద కామెంట్ రూపాయలు అడగండి, అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా మీకు క్లారిఫై ఇస్తాను. సో కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మిగతా జిల్లాలకు సంబంధించిన ఇంకొక 4 జిల్లాలు ఉన్నాయి, అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాళ్ళ యొక్క లాస్ట్ డేట్ అప్లికేషన్ ఏంది, ఏ జిల్లాలు ఉన్నాయి అనేది కూడా నేను ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మరొక జిల్లాకు సంబంధించినటువంటిది. సో ఇది వచ్చేసి మనకి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటిది. సో ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. సో డిఫరెంట్గా అంటే ఇదొక వేరే పద్ధతిలో అయితే మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క నోటిఫికేషన్ మొత్తం టోటల్గా వచ్చేసి మనకి సపరేట్గా మనకి ఈ యొక్క వేకెన్సీస్ని అయితే మనకు చూపించడం అయితే జరుగుతూ ఉంది. ఇకపోతే మనకి టోటల్గా ఇందులో వచ్చేసి మనకి ఎలాంటి అప్లికేషన్ తేదీ అయితే ఇవ్వలేదు. అంటే ఈ రోజున అప్లికేషన్ చేసుకుని ఈ రోజున ముగుస్తుందని అయితే మనకు ఇక్కడ ఇవ్వలేదు నోటిఫికేషన్లో. జస్ట్ ఏంటంటే మనము ఈ 3 తారీఖున అయితే పరిగణలోకి తీసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి మనకి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో సేమ్ యాజ్ ఈజ్గా మీకు అదే విధంగా సర్టిఫికేట్లు కానీ అదే విధంగా పెట్టాలి. అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే మన గ్రూప్లో పెట్టాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, ఆ గ్రూప్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇకపోతే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి సో సేమ్ యాజ్ ఈజ్ ఏజ్ కానీ లేదంటే డీడీ అయితే ఇక్కడ పే చేయాల్సి అని అయితే ఏం చెప్పలేదు. బట్ కాకపోతే ఏంటి అంటే సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ క్వాలిఫికేషన్స్ ఒకే విధంగా మీరు అప్లికేషన్ విధానం అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి లేదంటే మీ యొక్క మెడికల్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి అయితే కనుక్కోండి. మనకి ఎందుకంటే ఇక్కడ సో నోటిఫికేషన్లో ఎటువంటి లాస్ట్ డేట్ ఇవ్వలేదు, ఏ విధమైనటువంటి డీడీ కూడా మనకి పే చేయాలని చెప్పలేదు. కాబట్టి సో మీరైతే అక్కడికి వెళ్ళైతే ఒకసారి అయితే కన్సల్ట్ అయితే అవ్వండి, ఎందుకైనా మంచిది. సో కట్టమని చెప్తే కట్టండి, లేదంటే నార్మల్గా అయితే అప్లికేషన్ తీసుకోండి. అప్లికేషన్ ఫామ్ అయితే నేను మన గ్రూప్లో అయితే పెట్టాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే మనం మరొక జిల్లాలోకి అయితే వెళ్దాం ఇప్పుడు.
చూడొచ్చు, ఇది మనకు మరొక జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్ ఖాళీలు వచ్చేసి అంటే మొత్తం వేకెన్సీస్ వచ్చేసి మనకి 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మొత్తం వేకెన్సీస్. సో ఈ వేకెన్సీస్లో చాలా రకాలైనటువంటి జాబ్స్ అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అందులో జిఎన్ఎం స్టాఫ్ నర్స్ ఉన్నాయి అండ్ అలాగే బీఎస్సీ నర్సింగ్ స్టాఫ్ నర్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాకపోతే సేమ్ ఫార్మాలిటీస్ అనమాట అన్నీ కూడా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 52,000, 29,900, 20,150 ఈ విధంగా మనకు శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఇక సెలక్షన్ ప్రాసెస్ కానీ ఇవి మొత్తం కూడా సేమ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అదే విధంగా అయితే ఉంటుంది. సో ప్రతి జిల్లాలో కూడా 33% 1/3 హారిజంటల్ విధానం అయితే అమలు చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ టు అప్లై అంటే మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఫామ్ ఉంది. ఆ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల ఇక్కడ ఇచ్చినటువంటి అంటే ఇంతకుముందు చెప్పినా కదా అన్ని సర్టిఫికేట్స్ అయితే మీరు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఆ సర్టిఫికేట్స్ ఇంతకుముందు చెప్పినటువంటి సర్టిఫికేట్స్ అని పెట్టి జిరాక్స్ సెట్ పెట్టి ఒక ఫోటోని ఆ యొక్క అప్లికేషన్ ఫామ్కి అతికిచ్చి మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని నేను చెప్పిన విధంగా అయితే ఫిలప్ చేయండి. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే విధంగా అయితే ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటిది. సో మీరు వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కొమరంభీం ఆసిఫాబాద్ నుంచి మీరు అక్కడికి వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనకి టోటల్గా వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మనకి A to Z పర్టికులర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో యొక్క ఉద్యోగం పరంగా సపరేట్ చేసి అయితే మనకు ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనం మరొక జిల్లాలోకి అయితే వెళ్దాం. వచ్చేసి మనకి మరొక జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాకపోతే మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయని అయితే మనకి ఇక్కడ తెలియజేయలేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాఫ్ నర్సు మనకి బీఎస్సీ నర్సింగ్ అండ్ అలాగే జిఎన్ఎం వాళ్ళకి జిఎన్ఎం అయితే పాస్ అయి ఉండాలని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి స్టాఫ్ నర్స్ వాళ్ళకి ఈ విధంగా మనకి టోటల్గా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. బట్ కాకపోతే ఎన్ని ఖాళీలు ఉన్నాయని అయితే మనకి ఇక్కడ తెలియజేయలేదు. సో ఖాళీలు వివరాలు తెలుసుకోవాలంటే మీ యొక్క హెడ్ క్వార్టర్లోకి అయితే వెళ్ళి మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే జిల్లా మెడికల్ హెల్త్ అండ్ సెంటర్లోకి అయితే వెళ్ళి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే సో డీడీ వచ్చేసి మనకి 300 రూపాయలు వచ్చేసి జనరల్ వాళ్ళు అండ్ అలాగే 200 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే డీడీ పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇది వచ్చేసి మనకు రాజన్న సిరిసిల్లకు సంబంధించింది. సో మీరు రాజన్న సిరిసిల్ల పేరు మీద అయితే మీరు డీడీని అయితే తీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 28 ఫిబ్రవరి 2024 నుంచి అయితే మనకు స్టార్ట్ అయింది. ఇకపోతే మనకి లాస్ట్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి మార్చి 5 తారీఖు 2024 మనకు సాయంత్రం 5 గంటల వరకు అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. అంటే ఈ విధంగా చూడండి మనకు ఒక్కొక్క జిల్లాలో వాళ్ళకు సంబంధించి వాళ్ళకు తగినట్లుగా వాళ్ళైతే ఒక్కొక్క జిల్లా నుంచి అయితే వాళ్ళే ఒక డేటుని అంటే లాస్ట్ డేట్ని పెట్టుకొని వాళ్ళే సో తీసుకోవడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా అయితే చేంజ్ అవుతూ ఉంది అప్లికేషన్ తేదీ అండ్ అలాగే పోస్టుల యొక్క క్రమసంఖ్య అండ్ అలాగే దాంతోపాటుగా డీడీ ఉడకంగా చేంజ్ అవుతూ ఉంది. సో ఈ విధంగా ఇది రాజన్న సిరిసిల్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో మీకు సంఖ్య అయితే ఇవ్వలేదు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని అయితే. సో అదైతే మీరు తెలుసుకోవాలి అంటే మీ రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అయితే మీరు కనుక్కోవచ్చు. అక్కడనే అప్లికేషన్ ఫామ్ ఇవ్వచ్చు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో అయితే పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ అయితే అప్లికేషన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే మనం మరొక జిల్లాలోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి మనకి మరొక జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇప్పటికీ ఇది 5వ నోటిఫికేషన్ అనమాట. సో కాబట్టి మనకి చూడొచ్చు సో ప్రతి జిల్లా నుంచి ఉడకంగా ఈ విధంగా అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ని ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే విధంగా అయితే మీరు ఈ విధంగా అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాలైతే మీరు పెట్టాల్సి ఉంటుంది, పిన్ చేయాల్సి ఉంటుంది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని నేరుగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇకపోతే మనకి చూడొచ్చు
అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 27 ఫిబ్రవరి 2024 నుంచి అయితే మనకు స్టార్ట్ అయింది. ఇకపోతే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 3, 2024 అయితే మనకి ముగియనుంది కాబట్టి అందరు త్వరగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే మన స్కూట్నీ వచ్చేసి 4 మార్చి 2024 నుంచి 5 తారీఖు లోపు అయితే మీకు స్కూట్నీ అంటే మీరు పెట్టినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఎవరైతే కరెక్ట్ ఉన్నాయో వాళ్ళందరూ కలిపి 6 తారీఖు మార్చి 6 తారీఖునైతే అక్కడ మనకి డిస్ప్లే అంటే గోడ మీద అయితే అతికించడం అయితే జరుగుతూ ఉంటుంది కలెక్టరేట్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ డేట్ మీ యొక్క అబ్జెక్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 7 తారీఖు సాయంత్రం 5 గంటలలోపు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ రిలీజ్ చేసినటువంటి మెరిట్ లిస్ట్లో ఏమైనా తప్పులు ఉన్నా లేదంటే మీరు వెనుకబడి ఉన్న ముందస్తులో ఉండాలి కానీ వెనుకబడి ఉన్న ఉడకంగా అటువంటి ఏమన్నా మీరు అబ్జెక్షన్ చేయాలనుకుంటే 7 తారీఖు లోపు అయితే మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చు. ఇకపోతే మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు సాయంత్రం 5 గంటల తర్వాత 7 తారీఖు రోజు అయితే వేస్తామని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇకపోతే మీకు డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి మీకు 8 తారీఖు అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అని అయితే ఫటాఫట్ వెంబడే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇకపోతే మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా అండి మొత్తం డీటెయిల్స్ వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈజ్గా మిగతా జిల్లాల మాదిరే ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ టోటల్ క్రమసంఖ్య అండ్ అలాగే ఉద్యోగ ఖాళీల క్రమసంఖ్య అండ్ అలాగే మన అప్లికేషన్ తేదీ 2 మాత్రమే మారుతాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు శాలరీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే 29,900 రూపాయలు స్టాఫ్ నర్స్కి అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సపోర్టింగ్ స్టాఫ్ దీని 10th క్లాస్ మాత్రమే పాస్ అయి ఉండాలి, వాళ్ళకి 10,000 రూపాయలు అయితే ఉంది. ఈ విధంగా మనకి టోటల్గా వచ్చేసి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని అప్లికేషన్ ఫామ్లు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి విడివిడిగా. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా యొక్క ఫామ్ని మీ జిల్లా పేరు అయితే ఈ విధంగా అయితే పైన ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి జనగాం డిస్టిక్ సంబంధించినటువంటిది. ఈ విధంగా మీ జిల్లా పేరు అయితే ఉంటుంది అక్కడ. సేమ్ యాజ్ ఈజ్గా అన్ని ఉడక ఇదే విధంగా అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఫోటోని అతికించి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, మీ ఫాదర్ పేరు ఈ విధంగా అయితే రాయాలి, జెండరు అండ్ అలాగే మీ యొక్క క్యాస్ట్, ఇక ఎక్స్‌సర్వీస్‌మెన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఈ విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. మొత్తం వివరాలను రాసిన తర్వాత ఇక సిగ్నేచర్ చేసి మీరు అక్కడ మీరు సబ్మిట్ చేస్తే హన్మకొండలో మీరు సబ్మిట్ చేస్తే అంటే ఇది మనకి జనగాం డిస్టిక్ కాబట్టి ఇది జనగాం డిస్టిక్లో మీరు సబ్మిట్ చేసినట్టయితే అయిపోద్ది అనమాట మీ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు డీడీ అయితే కట్టాల్సి ఉంటుంది 500 రూపీస్. అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా అయితే డీడీ అమౌంట్ అన్నీ కూడా పెట్టడం అయితే జరిగింది. బట్ కాకపోతే సర్టిఫికేట్ అయితే సేమ్ యాజ్ ఈజ్గా అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల. ఇదేనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో నన్ను అయితే అడగండి. 33 జిల్లాల్లో ప్రతి జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి. ఇంకా మున్ముందు చాలా నోటిఫికేషన్స్ మంచి మంచి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే మున్ముందు చాలా రాబోతుంది ఇంకా. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఇదే అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అడగండి, లేదంటే కాల్ ఫర్ మీ యాప్ ద్వారా నాకు కాల్ చేసి నాతో నేరుగా మాట్లాడచ్చు. కాల్ ఫర్ మీ యాప్లో లేటెస్ట్ జాబ్స్ టీఎస్ అండ్ ఏపీ అని టైప్ చేస్తే మన యొక్క ఛానల్ లోగో వస్తుంది. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ కాల్ చేసి నాతో అయితే మాట్లాడచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.